వెల్కమ్ టు రషిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించి ఏ ఎగ్జామ్కైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా తప్పనిసరిగా ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒకసారి వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ బిట్, 54 జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో క్యాన్సర్ మందుపై జీఎస్టీ రేటును ఎంతకు తగ్గించారు? నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. రీసెంట్గా 54వ జీఎస్టీ కౌన్సిల్ మీట్ జరిగింది. 54th కౌన్సిల్ మీట్ అనేది జరిగింది. 54వ జీఎస్టీ కౌన్సిల్ మీట్ అని జరిగింది. నిన్న క్లాసులో ఆ జీఎస్టీ గురించి, జీఎస్టీ ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్టీని యాడ్ అయింది, ఏ సంవత్సరం 2016 మరియు 101వ యొక్క రాజ్యాంగ సవరణ చట్టం డేటా అంతా కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఆ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మన బిట్ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి బిట్ ఏంటంటే 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో క్యాన్సర్ మందుపై జీఎస్టీ రేటును ఎంతకు తగ్గించారు అనేది ఇక్కడ మనకి ప్రశ్న. ఇన్ ద 54th GST Council meeting, the GST rate on cancer medicines has been reduced to how much? ఎంత తగ్గించడం జరిగింది? వాటిలో మనం 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్. 1 is 18, నెక్స్ట్ 28, నెక్స్ట్ 12 అండ్ 5th one. ఈ యొక్క 5. కాబట్టి వీటిలో ఇటీవల కాలంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 54వ జీఎస్టీ కౌన్సిల్ మీట్ ఢిల్లీలో జరిగింది. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క అనేకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. దాంట్లో మనకి ఈ సమావేశంలో క్యాన్సర్ మందులైనటువంటి ట్రాస్టూజుమాబ్, డెరాక్స్టెకాన్ అనేటువంటి అదొక మందు, నెక్స్ట్ ఓసిమెటినిబ్ అనేటువంటి ఒక మందు, దుర్వాలుమాబ్ అనేటువంటి ఒక మందు, ఇటువంటి మందుల మీద ఇక్కడ 12%, అంతకుముందు 12% ఉండేది. క్యాన్సర్స్ మెడిసిన్ మీద గతంలో 12% జీఎస్టీ ఉండేది, 12% ఉండేది. ఈ 12%ని రద్దు చేసి 5% మాత్రమే ఒప్పుకోవడం అనేది జరిగింది. కాబట్టి డి ఈజ్ ద రైట్ వన్. కాబట్టి నిన్న కాక మొన్న జరిగినటువంటి జీఎస్టీ కౌన్సిల్ మీట్లో యొక్క క్యాన్సర్ మందులపై ఎంత శాతం తగ్గించారంటే 12% నుంచి 5%కి ఈ యొక్క జీఎస్టీని తగ్గించడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఉప్పు, సాల్ట్ మరియు రుచికరమైన ఆహార పదార్థాలపై కూడా జీఎస్టీ రేట్ని 18% నుంచి 12%కి, మనకి 18% నుండి ఈ యొక్క 12%కి తగ్గించడం అనేది జరిగింది. ఈ డేటా అంతా కూడా మనం తప్పనిసరిగా చూసుకోవాలి. అలాగే మనకి అనేక వస్తువులకి తగ్గించడం అనేది జరిగింది. కారు సీట్లు ఉంటాయి కదండి, కారు సీట్లు కూడా మనకి కొన్నింటికి పెంచారు, కొన్నింటికి తగ్గించారు. యాక్చువల్గా చెప్పాలంటే వాటి యొక్క జీఎస్టీ, కారు యొక్క సీట్లు కానీ ఉన్నటువంటి లోన్ ఉన్నటువంటి ఆ యొక్క మెటీరియల్కి 18% జీఎస్టీ ఉండేది. ఆ 18% జీఎస్టీని 28%కి పెంచడం జరిగింది. అలాగే మోటార్ సైకిల్కి కూడా కారు సీట్లు అంతా కూడా 28% యథావిధిగా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా జీవిత బీమా సమస్య మీద అనేక మంది ఏమంటారంటే, ఈ యొక్క బీమా ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎవరైతే బీమా చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కొంత ట్యాక్స్ ఉంది, ఆ ట్యాక్స్ని తగ్గించండి అని చెప్పేసి యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు కూడా చెప్పడం అనేది జరిగింది. దాని విషయమై ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ఇచ్చినటువంటి నిర్ణయాల్ని అక్టోబర్ నెలాఖరు లోపల మీరు నిర్ణయం ఇవ్వండి. దాని ప్రకారం నవంబర్లో మరలా జరుగుతుంది 55వ జీఎస్టీ కౌన్సిల్ మీట్ అనేది నవంబర్లో జరుగుతుంది. అప్పుడు దాని మీద నిర్ణయం తీసుకుందాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అనేకమైనటువంటి ఇంపార్టెంట్ నిర్ణయాలన్నీ కూడా ఈ 54వ జీఎస్టీ కౌన్సిల్, ఢిల్లీలో జరిగినటువంటి 54వ జీఎస్టీ కౌన్సిల్లో తీసుకున్నారు. వాటి గురించి టోటల్ డేటా అంతా కూడా చూడండి. తప్పనిసరిగా మనకు ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందంటే నవంబర్ నెలలో జరగడం అనేది జరుగుతుంది. అదే యొక్క మీటింగు జరుగుతుంది, జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్. తర్వాత బిట్ చూద్దాం. పార్లమెంటరీ అధికార భాషా కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు ఎన్నిక కాబడ్డారు? Who was recently elected the chairman of the Parliamentary Official Language Committee? ఇక్కడ మనం 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి రామ్నాథ్ కోవింద్, 2 మల్లికార్జున్ ఖర్గే, 3 అమిత్ షా, 4 గిరిరాజ్ సింగ్. ఇటీవల కాలంలో పార్లమెంటరీ అధికార భాషా కమిటీ చైర్మన్గా కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా మరలా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.
గతంలో కూడా ఈయనే ఉండేవారు, గతంలో కూడా అమిత్ షా ఉండేవారు, మరలా తిరిగి ఈయన ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ప్రస్తుత పార్లమెంటరీ అధికార భాషా కమిటీ చైర్మన్ ఎవరంటే అమిత్ షాగా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ యొక్క సమావేశం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో రీసెంట్గా జరిగింది. దానికి కేంద్ర హోంమంత్రి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. కాబట్టి అధికార భాష చైర్మన్గా ఆయన నియమించడం అనేది హోంమంత్రి అయినటువంటి అమిత్ షాని నియమించడం అనేది ఇది సెకండ్ టైం అన్నమాట. కాబట్టి ఆ డేటా అంతా కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఏ నగరంలో వేరే బిట్ చూద్దాం. ఇక్కడ మనకి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి కోస్ స్కీమ్ను ఎవరు ప్రారంభించారు అనేది ఇక్కడ మనకి బిట్టండి. యాక్చువల్గా లాంచ్డ్ ద ప్రైమ్ మినిస్టర్ మత్స్య కిసాన్ సమృద్ధి కోస్ స్కీమ్ అనేటువంటి ఒక స్కీమ్ని ఇటీవల కాలంలో భారతదేశంలో మత్స్య పరిశ్రమను బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు వ్యవసాయ రంగంలో మనకు అత్యధిక ఆదాయం ఈ యొక్క మత్స్య పరిశ్రమ నుంచి కూడా రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కానీ చూసుకున్న మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మత్స్య పరిశ్రమ అనేది చాలా విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ ఇన్కమ్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇన్కమ్స్లో ఒక మేజర్ సోర్స్గా మనకి, అంటే చాలా రకాల ఇన్కమ్ ఉంది మనకి, కానీ మేజర్ సోర్స్గా ఈ యొక్క ఫిషరీస్ నుంచి రావడం ఆక్వాకల్చర్ నుంచి రావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి రీసెంట్గా ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇక్కడ మనకి ఏమంటారంటే ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి కోస్ స్కీమ్, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి కోస్ స్కీమ్ను ఎవరు ప్రారంభించారు? లాంచ్డ్ ద ప్రైమ్ మినిస్టర్ మత్స్య కిసాన్ సమృద్ధి కోస్ స్కీమ్, ఎవరు దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. నెంబర్ 1 అమిత్ షా, నెంబర్ 2 రాజీవ్ రంజన్ సింగ్, నెంబర్ 3 రాజీవ్ ప్రతాప్ రూఢి, నెంబర్ 3 గిరిరాజ్ సింగ్. ఈ 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. ఈ 4 ఆప్షన్లో మనకి రైట్ ఆప్షన్ ఏంటనేది మనం ఒకసారి చూస్తే, యాక్చువల్గా చెప్పాలంటే కేంద్ర మంత్రి అయినటువంటి రాజీవ్ రంజన్ సింగ్ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహకార పథకాన్ని ఇటీవల కాలంలో ప్రారంభించడం అనేది జరిగింది. వీటిల్లో మనకి ఈ యొక్క ప్రొడక్షన్, ఈ మత్స్య అక్కడ మనకి ఆక్వాకల్చర్ని ఎలా ప్రొడక్ట్ చేయాలి, ఎలా ప్రాసెసింగ్ చేయాలి, ఈ యొక్క ఈ క్లస్టర్ల నుంచి అన్నింటి నుంచి కూడా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎలా విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఎలా సంపాదించాలి, వీటన్నిటి మీద కూడా ఒక సమృద్ధి అవగాహన కల్పించడానికి, పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి జాతీయ స్థాయిలో ఈ యొక్క విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే జాతీయ స్థాయిలో మత్స్య పరిశ్రమని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడం. కాబట్టి ఇక్కడ మనకి దాని యొక్క ఆన్సర్ రాజీవ్ రంజన్ సింగ్. ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే రాజీవ్ రంజన్ సింగ్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఏ నగరంలో పొగాకు విరమణ క్లినిక్ టీసీసీని ప్రారంభించింది? ద ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ అని అంటాం కదా మనం. ఇనాగ్రేటెడ్ ఏ టొబాకో సెషన్స్ క్లినిక్ ఇన్ విచ్ సిటీ, అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి, పొగాకును కంట్రోల్ చేయడానికి ఒక క్లినిక్ని ఏర్పాటు చేయింది. అది ఒక భారీ ప్రాజెక్ట్గా వాళ్ళు చేపట్టారు. అది ఎక్కడ, ఏ సిటీలో దాన్ని ప్రారంభించారని చెప్పేసి అంటే 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. ముంబై, కలకత్తా, న్యూఢిల్లీ, బెంగళూరు. ద రైట్ ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ. ఇక్కడ మనకి ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వాళ్ళు ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక పొగాకు విరమణ క్లినిక్, అంటే ఎవరైతే బాగా ఎడిక్ట్ అయిపోయి ఉంటారో ఈ యొక్క పొగాకి, స్మోకింగ్కి, వీటికి బాగా ఎక్కువ ఎవరైతే ఎడిక్ట్ అయిపోయి ఉంటారో అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి వాళ్ళని తగ్గించడానికి, అంటే వాళ్ళని తీసేయడానికి ఇక్కడ మనకి నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ని ఎన్డీటీసీ అంటాం. దాన్ని నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్మనరీ అంటే లంగ్స్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్మనరీ క్రిటికల్ అండ్ స్లీప్ మెడిసిన్, వీటన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ ఏర్పాటు చేశారంటే న్యూఢిల్లీలో రీసెంట్గా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్యారిస్ పారా ఒలింపిక్ అంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. పారా ఒలింపిక్ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒలింపిక్స్ని మనం ఏమంటామంటే పారా ఒలింపిక్స్ అంటాం. ఎప్పుడైతే ఒలింపిక్స్ కంప్లీట్ అయిపోయినాయో ఆ ఒలింపిక్స్ కంప్లీట్ అయిన వెంటనే ఈ పారా ఒలింపిక్స్ ఈ యొక్క దివ్యాంగులకు అందరికీ కూడా కలిపి ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ కూడా కొన్ని రకాలైనటువంటి ఈవెంట్స్లో ఒలింపిక్స్ నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు ఒలింపిక్స్ జరిగినా వెంటనే ఏముంటుందంటే పారా ఒలింపిక్స్ ఉంటుంది. పారా ఒలింపిక్స్ ఉంటుంది. కాబట్టి ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకకు భారత పతాకధారిగా ఎవరు ఎంపికయ్యారు, అంటే భారతదేశ యొక్క పతాకాన్ని ఎవరు మోసారు అనేది ఇక్కడ మనకి పెట్టు.
అండ్ మనకి ఇద్దరు వ్యక్తులు రావాలి. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ఇండియన్ ఫ్లాగ్ బేరర్ ఫర్ ద క్లోజింగ్ సెరమనీ ఆఫ్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024. మరలా ఒకసారి చూడండి. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ఇండియన్ ఫ్లాగ్ బేరర్ ఫర్ ద క్లోజింగ్ సెరమనీ ఆఫ్ ప్యారిస్ పారా ఒలింపిక్ 2024 అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. వాటిలో మనకి 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. కపిల్ పర్మార్ మరియు హర్విందర్ సింగ్, నెక్స్ట్ హర్విందర్ సింగ్ మరియు ప్రీతిపాల్, నెక్స్ట్ ప్రీతిపాల్ మరియు నవదీప్ సింగ్, నెక్స్ట్ నవదీప్ సింగ్ మరియు కపిల్ పర్మార్. కాబట్టి ఇక్కడ మనకి వీటిలో ద రైట్ ఆన్సర్స్ మనం చూసుకున్నట్లయితే ఆర్చరీ విజేత, ఇక్కడ మనకి బాణాలు అంటే స్వర్ణ పతాకాన్ని తీసుకొచ్చినటువంటి విజేత ఆర్చరీ అటువంటి హర్విందర్ సింగ్. అదేవిధంగా మనకి ప్రముఖ అథ్లెట్ అయినటువంటి ప్రీతిపాల్ వీళ్ళిద్దరూ కూడా పారా ఒలింపిక్స్లో భారతదేశం తరపున ఈ ఒక్క పతాకాన్ని, భారతదేశం యొక్క జెండాని అటొకలు ఇటుకలు పట్టుకొని మోసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరంటే మనకి వీళ్ళిద్దరు వ్యక్తులు హర్విందర్ సింగ్ మరియు చూసుకున్నట్లయితే ప్రీతిపాల్ మంచి అథ్లెట్, స్ప్రింటర్ మంచి అథ్లెట్ ప్రీతిపాల్. ఆమె 2 పారా ఒలింపిక్స్ మెడల్ గెలుచుకున్నటువంటి ఏకైక వ్యక్తి, 2 పారా ఒలింపిక్స్ మెడల్స్ గెలిచినటువంటి ఏకైక వ్యక్తి. నెక్స్ట్ ఇతనైతే మాత్రం ఆర్చరీ అంటే మనకు బాణాలు వేయడంలో దిట్ట హర్విందర్ సింగ్ ఏదైనా గోల్డ్ మెడల్ రావడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా భారతదేశ పతాకాన్ని క్లోజింగ్ సెరమనీలో అంటే ఏమవుతుందంటే క్లోజింగ్ ఆ యొక్క ఈవెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తారంటే ఆ యొక్క సెరమనీలో పట్టుకుని ఏ దేశం జెండాను ఆ దేశం వాళ్ళు పట్టుకుని ఎలా తిరుగుతూ మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతూ ఉంటారు. భారతదేశం తరపున వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క గౌరవాన్ని దక్కించుకున్నారు, హర్విందర్ సింగ్ మరియు ప్రీతిపాల్. నెక్స్ట్ మనకి క్వశ్చన్ ఆఫ్ ద డే చూద్దాం. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? మనం రీసెంట్గా చూస్తూ ఉంటాం. ఇన్ విచ్ కంట్రీ ఈజ్ ద ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ బీయింగ్ ఆర్గనైజ్డ్? ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఇచ్చుకున్నాం. ఇండియా, థాయిలాండ్, చైనా మరియు మలేషియా. యాక్చువల్గా చెప్పాలంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల జట్టు చైనాపై 3-0 తేడాతో అద్భుత విజయం సాధించి శుభారంభం చేయడం అనేది జరిగింది. మనం రీసెంట్గా చూడడం అనేది జరిగింది. దాంట్లో మనకి సుఖజిత్ ఏమో 14 నిమిషంలో, ఉత్తమ్ సింగ్ 27 నిమిషంలో, అభిషేక్ 32 నిమిషంలో గోల్ సాధించి 3 గోల్స్ చేశారు. ఈ శుభారంభంలో ఓపెనింగ్ సెరమనీలో అంటే స్టార్టింగ్లోనే 3 గోల్ చేసి మంచి విజయాన్ని అందించారు భారతదేశానికి. చైనా ఓడిపోయింది. సరే, ఏది అన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆసియాకి సంబంధించినటువంటి ఈ యొక్క ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీ హాకీకి సంబంధించి ఎక్కడ జరుగుతుంది? భారతదేశం, థాయిలాండ్, చైనా మరియు మలేషియా. తప్పనిసరిగా దానికి ఆన్సర్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోవద్దు. తప్పనిసరిగా చూడండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.